సన్నబియ్యంతో రాష్ట్రంలోని పేదల ఇళ్లలో ఇక ప్రతిరోజు పండుగ రోజు కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని బుడగజంగాల కాలనీలోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పేద ప్రజలు కూడా ప్రతిరోజు సన్నబియ్యం తినేలా చేయాలనే సంకల్పంతోనే రాష్ట్రంలో 3 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం అందించే పథకాన్ని ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి, జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకా చందు, మాజీ కౌన్సిలర్ చిత్తారి పద్మ, భూక్య సరోజన, దండి లక్ష్మి, వల్లపు రాజు, పున్న లావణ్య, సది కోమటి స్వర్ణలత, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లావుడి బీకే నాయక్, బాలయ్య, శ్రీనివాస్, సంపత్, నాయకులు కృష్ణస్వామి, వెన్నరాజు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రామూర్తి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పిఎస్సిఏ చైర్మన్ బొలిశెట్టి శివయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మంచి హెల్త్ అనేది మెయింటైన్ చేస్తూ ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేయటం అనే ఉద్దేశం ఈవెన్ మనకి స్కూల్స్ కావచ్చు ఇంప్లిమెంట్ చేసి అందరికీ కూడా మంచి ఫైన్ వెరైటీకి సంబంధించి శుభాకాంక్షలు. వేదిక రేషన్ షాప్ల నుంచి వారికి అందియాలి అన్న అక్కడ కూడా ఫైన్ వెరైటీ రైస్ 17,263 రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారా 2,91,000 కుటుంబాలకు ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. తప్పకుండా అందరూ వినియోగించుకోండి. ఇంకా వచ్చే వాటి కొరకు తప్పకుండా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇంతకుముందు దొడ్డ బియ్యం ఇస్తే ఇంటికి తీసుకోకముందే వేరేటోళ్ళకి ఇచ్చేయడమో, చౌక ధరల దుకాణానికి వాపసు 5-10 ఇవ్వయా మాకెందుకు ఎవరు తింటారనే మాటనో అనేక రకాలుగా ఇబ్బందులు ఉండే. అన్నీ కూడా మరి మన కేంద్రం నుంచి రావాల్సిండే, అప్పుడప్పుడు వస్తలేవు. రాష్ట్రంలో అన్ని రకాలుగా ప్రజల మీద ఎక్కడ కూడా 1 రూపాయి ఇబ్బంది పెంచకుండా, ఏ ట్యాక్స్ పెంచకుండా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరి ఆశీర్వాదంతో, ముఖ్యంగా అక్క చెల్లెల ఆశీర్వాదంతో మహిళలందరికీ ముందుకు తీసుకోవాలి. ఒక ఇల్లాలు బాగుంటే ఇల్లంతా కూడా బాగుంటుందనే ఆలోచనతో ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది. స్వరూపక్క దగ్గర ఒకవేళ రేషన్ కార్డు ఎవరైనా మిగిలిపోతే ఇంటికి వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు ఊకోరు. ఇలా తప్పకుండా ఇవి మనం తినేటువంటివి ప్రభుత్వం అందరికీ బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలి, అందరికీ మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వం ప్రారంభోత్సవం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వంతో మనం ముందే కడతాం. మళ్ళా సబ్సిడీ బ్యాంకుల వాడు ఇవన్నీ లొల్లియద్దు. ప్రజలు 500కి సిలిండర్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా ఒప్పుకోలే. లేకపోతే మీకు ఇచ్చే సబ్సిడీని కేంద్రానికి ముందే కడతాం. కన్జ్యూమర్ దగ్గరికి 500 తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళ ఖాతాలలో తిరిగి పడేటువంటి అద్దు అని చెప్తే జరగలేదు. వాటి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. నేను దాంట్లో గ్యాస్ కు సంబంధించిన దాన్ని కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాష్ట్రం 6 లక్షల నుంచి 7 లక్షల కోట్ల అప్పు ఉంటే వాటిని ఏ విధంగా మెత్తిని దానిలో మళ్ళీ కట్టేటువంటి కిస్తు కట్టుకుంటా పోతుంది. ఏ ఒక్క పాత కార్యక్రమం రద్దు చేయకుండా రైతులకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసి అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. ఇంకా చేయాల్సి ఉన్నాయి. ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం. సన్న బియ్యం ఎవరు కూడా చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం పంచుతుందని నిన్న కూడా కళలో కూడా అనుకోరెవరు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడానికి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాల్సిందిగా, భవిష్యత్ కార్యక్రమాలను కూడా అమలు చేయాల్సిందిగా, దీవించే విధంగా మీ కార్యాచరణ ఉండాలని కోరుకుంటున్నాను.